కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ భగవంతుని దేవల మనమందరం కూడా చాలా చాలా బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో స్టార్టింగ్లో అయితే ఒక చిన్న శ్లోకాన్ని అయితే చెప్పానండి. పేరుకి చిన్న శ్లోకమే కనిపించినా దానిలో ఎంతో అర్థం దాగి ఉంది. ఇప్పటి జనరేషన్ పిల్లలకి కొన్ని మనం అలవాటు చేస్తేనే అలవాటు అవుతాయండి. ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి మన పెద్దలు మనకి పొద్దున లేస్తూనే దేవుని దర్శనం అనేది చేసుకుని భూమాతకి దండం పెట్టుకుని లేవమంటారు. ఎక్కడ ఎలాంటి ఏ ప్రాంతంలో నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా మనకి దైవ దర్శనం అనేది మన అరచేతుల్లోనే దొరుకుతుంది అని మన పూర్వకాలం పెద్దలు ఎప్పటి నుంచో చెప్పారండి. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ మన అరచేతుల్లోనే, కర అగ్రంలోను, కరం మధ్యలోను, కరం అంటే మన చేతిలో, అదేవిధంగా కరం దిగువ భాగాన అంటే చేతికి అడుగు భాగాన ఈ మూడు అమ్మవార్ల దర్శనం చేసుకుంటే చాలండి. మార్నింగ్ లేచిన తర్వాత ఈ చిన్న శ్లోకాన్ని పిల్లలకు అలవాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా మన పిల్లల్ని మంచి వృద్ధిలోకి, అదేవిధంగా మంచి దారిలోకి మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇక ప్రతిరోజులాగే మన వీడియోలో రొటీన్ వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుంటూ మరికొన్ని మంచి విషయాలు అయితే చెప్పుకుందామండి. అలాగే పిల్లలకి పఠించాల్సిన ఒక 2 మంత్రాలని కూడా నేను ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇవి అందరికీ తెలిసే ఉండొచ్చు, కాకపోతే ఒకసారి తెలియని వాళ్ళకి తెలుసుకునే విధంగా, అదేవిధంగా తెలిసినా కూడా కొద్దిగా మనం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒక్కసారి అయితే షేర్ చేస్తాను. సో మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిరోజులాగే మన వ్లాగ్లో ఎలా అయితే మనం రొటీన్ కార్యక్రమాలన్నీ చేసుకుంటామో అలాగే బయట ముగ్గు అనేది వేసి దేవుని దీపారాధన అనేది చేసుకుని మన కిచెన్లోకి అయితే వచ్చి పిల్లల లంచ్ బాక్సులకి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకా ఇదిగో ఎప్పటిలాగే ప్రతిరోజు నేను చేసుకునే పనులన్నీ కూడా చేసేసుకుని దేవుడికి దీపారాధన అనేది చేసేసుకుని ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు నేను బెండకాయ, అదేవిధంగా చుక్కకూర, ఏదో ఒక ఆకుకూర అయితే కంపల్సరీ ఇవ్వాలి అని ఎప్పుడు కూడా వారంలో 2 సార్లు తక్కువ కాకుండా, ఇంకా నాకు వీలు కుదిరితే 3 సార్లైనా కూడా ఆకుకూర అందులో మిక్స్ అయ్యేటట్టు, అంటే ఏదో ఒక ఐటెంలో పులుసు అయినా పప్పు అయినా ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. అంటే పిల్లలకి ఇచ్చే లంచ్ బాక్స్లో ఆకుకూర అనేది కంపల్సరీ ఉండాలని. ఇంకా ఈరోజు ఇక్కడ చూపిస్తున్నవి ఇది ఏంటి, చపాతీ పిండి కలుపుతున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇది గోధుమ పిండే, కానీ నేను దోశల కింద అయితే వేస్తున్నాను. మనకి ఎప్పుడు చపాతీ అది కూడా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ గోధుమ పిండి దోశలు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు చపాతీ కాకుండా గోధుమ పిండితో దోశలు అనేవి వేద్దామని చెప్పి స్టార్టింగ్, అంటే ఇది మనకి ఎప్పుడో నైట్ అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడ పిల్లలు లంచ్ బాక్స్ ఇవ్వడానికి నేను లేస్తాను కదా, మార్నింగ్ కిచెన్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ అయితే దీన్ని నానబెడుతున్నాను. ఎందుకంటే నా లంచ్ అంతా ప్రిపేర్ అయ్యి నేను వాళ్ళకి బాక్సులకి ఇచ్చి టిఫిన్ వేసే సమయానికి చాలండి ఇదైతే మనకి పిండి నానిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. గోధుమ పిండి కదా, కొద్దిగా మనకి ఎంత కావాలో అంటే ఎన్ని దోశలు మనం వేయాలనుకుంటున్నామో అంత పిండిని బౌల్లోకి తీసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్రని అయితే వేసేసాను. ఇక పచ్చిమిర్చిని అయితే నూరేసేసి కారంగా, దీంట్లోకి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి. ఎందుకు అంటే గోధుమ పిండి చప్పగా ఉంటుంది కదా, అసలు ఏ దోశలకైనా మనకి కొద్దిగా కారం తగులుతూ ఉంటే ఇంకా దీనికి పచ్చడి కూడా అవసరం లేదండి. పక్కన మనం ఏదైనా సైడ్ డిష్ కింద అంటే మనకి ఆ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ కూడా అవసరం లేదు, కారంగా తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. సో పిండిని అయితే తడిపి పెట్టేసుకున్నాను. చెప్పాను కదండి, నేను పనంతా అయ్యేలోపు నాకు అదైతే పిండి అనేది నాకు ఆల్మోస్ట్ 1 గంట వరకు అయితే నానిపోతుంది. ఇది అప్పటికప్పుడు 10 నిమిషాల సేపు మనం నానబెట్టుకున్నా బాగానే ఉంటాయండి. ఒకసారి ఎలా వచ్చాయి నా దోశలు అనేవి కూడా నేను చూపిస్తాను. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి చెప్పాను కదండి, బెండకాయలను అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అదేవిధంగా చుక్కకూరతో అయితే పులుసు అనేది చేస్తున్నాను. బెండకాయలు యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఎప్పుడు మనం నార్మల్ ఫ్రై చేసుకుంటాం కదండి, కానీ నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను అసలు ఆయిల్ అనేది ఎక్కువగా వేయనండి. నేను కొద్దిపాటి ఆయిల్లోనే అలా చూసుకుంటూ దగ్గరగా అయితే ఫ్రై అనేది చేస్తాను. ఇంకా పులుసులోకి అయితే అంటే చుక్కకూర పులుసులోకి చింతపండు అయితే వేయనండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ చుక్కకూర అనేది కొద్దిగా పుల్లగానే ఉంటుంది కాబట్టి. ప్రతి దాంట్లో మాత్రం కందిపప్పు వేయడానికి, ఇది మీకు కందిపప్పు బోర్ అనిపిస్తే కొద్దిగా పెసరపప్పు వేసుకున్నా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నేనైతే కందిపప్పు అయితే వేసానండి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, వాళ్ళకి బాక్సులు అవి ఇచ్చేసాను. ఇంకా ఇందాక నేను నానబెట్టుకున్న టిఫిన్లోకి దోశలు అనేవి ఉన్నాయి కదండి, అవి చూశారు కదా, మనకి మినప్పప్పు బియ్యం దోశలు ఎంత చక్కగా రౌండ్గా అయితే వస్తాయో అదే విధంగా వస్తాయండి, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వవు.
ఆయిల్ అనేది కూడా నార్మల్గానే పడుతుంది. ఎప్పుడైనా రెగ్యులర్గా దోశలు తిని బోరు కొట్టిన వాళ్ళు కానీ, లేదు అప్పటికప్పుడు ఇలాగ పిండిని ముందు రోజు మనం నానబెట్టుకుని మర్చిపోవడం కానీ, లేదా పిండి అయిపోయిన వాళ్ళు కానీ, ఇలా మనం లేచిన వెంటనే అంటే మనం మార్నింగ్ లేచి లంచ్ బాక్స్కి స్టార్ట్ చేసే వంట ముందరే ఒక హాఫ్ అన్ అవర్ ముందరైనా కూడా ఇలా కానీ నానబెట్టేసుకుంటే చాలా చక్కగా క్రిస్పీగా దోశలు అనేవి చాలా చాలా బాగా వస్తాయి. చూడండి, టర్న్ చేశాను, మనకి నార్మల్ దోశలు ఎంత చక్కగా వస్తాయో అలాగే వస్తాయి. చెప్పాను కదా, కొద్దిపాటి కారంగా అంటే కారంగా పచ్చిమిర్చిని కానీ దంచుకుని వేసుకుంటే ఉత్తిగా కూడా తినేయచ్చండి. లేదు చట్నీతో కంపల్సరీగా ఇష్టపడిన వాళ్ళు, అంటే కంపల్సరీ చట్నీలు కావాలి అనుకునే వాళ్ళు ఏదైనా చట్నీ చేసుకుని తిన్నా బాగుంటుంది. నార్మల్గా దోశలు అంటే చట్నీస్తో బాగానే ఉంటాయండి. ఇంకా లేదు ఇంట్లో ఏదైనా ఊరగాయ అంటే టమాటా పచ్చడి కానీ, అల్లం పచ్చడి కానీ, లేదా ఏదైనా ఆవకాయని అద్దుకు తినే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి అలాంటి ఉంటూ ఉంటాయి హ్యాబిట్స్. అంటే ఆవకాయలతో అద్దుకుని తినేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా అయినా కూడా, లేదంటే మాగాయలో కొద్దిగా పెరిగేసి మాగాయ పచ్చడిలాగా చేస్తామండి. దాన్నైనా వేసుకుని తినేస్తే సూపర్గా ఉంటాయి ఈ గోధుమ దోశలు. ఈరోజు పెద్దగా వ్లాగ్ అనేది ఎక్కువగా అయితే చేయలేదండి. కేవలం నేను చేసిన ఈ కొద్ది చిన్నపాటి వ్లాగ్లో అయినా కూడా పిల్లలకి సంబంధించిన ఒక 2 స్తోత్రాలైనా కూడా వాళ్ళ చేత చెప్పించాలి అనే ఉద్దేశంతోనే దీన్నైతే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు పని అంతా అయిపోయింది. ప్రతిసారి నేను షేర్ చేస్తాను. అందరినీ పంపించిందంతా ఎప్పట్లాగే మన ఇల్లు నీట్గా క్లీన్గా అయితే చేసేసుకుంటాం. ఇంక ఇక్కడ చూపిస్తుంది వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి మనకి. ఇంకా ఎక్కువ రోజులు కూడా, అంటే ఒక 1 మంత్ అయితే ఉందేమో. ఇలాంటి వరలక్ష్మి వ్రతానికి ముందంతా మనం చేసుకోవచ్చులే సమయం ఉంది అని అనుకుని బద్దకిచ్చిన, లేదు ఒక వారం రోజులకు ముందు వచ్చేసిన మనకి మాత్రం ఎటువంటి హడావిడి ఆదరాబాదరా లేకుండా మనం ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఒక వీడియో థంబ్నెయిల్ అయితే ఉందండి. దాంట్లో అయితే చాలా డీటెయిల్గా అయితే పోస్ట్ చేశాను, అంటే అందులో చేశాను, దాన్ని నేను అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా కూడా అంటే కొత్తగా మనకి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్న వాళ్ళు కానీ, లేదా వేరే ఊర్లో పెద్దవాళ్ళు లేకుండా చేసుకుంటున్న వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన, అంటే నేను ఇదంతా డీటెయిల్గా రాశానండి. మనకి పిండి వంటలు ఏం చేసుకోవచ్చు, మనం దేవుడి దగ్గర ఎలాంటివి పెట్టుకోవచ్చు, అంటే ఏ వస్తువులు ఇంక్లూడింగ్ పసుపు కుంకుమ మొదలుకొని మనం కట్టుకునే చీర, నగలు, అమ్మవారికి ఇవ్వాల్సిన నగలు, అమ్మవారికి పెట్టాల్సిన చీర, ఆభరణాలు, వాటితో పాటుగా పూజకు సంబంధించిన ఏమేమి ఐటమ్స్ మనకు వస్తాయి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా అయితే మన వీడియోలో అయితే రాసి పెట్టున్నాయండి. మీరు కానీ ఈ వీడియోని ఓపెన్ చేస్తే ఎంత డీటెయిల్గా నాకు తెలిసి ఎవరు ఇవ్వరేమో అని నేను అనుకుంటున్నాను. అంటే చేసేవాళ్ళు ఉండొచ్చండి, కానీ నా వరకు నేను అనుకుంటున్నాను చాలా డీటెయిల్గా ఇచ్చానని. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మన వీడియోని అయితే ఓపెన్ చేసి చూడండి. పూజ గురించి తెలిసిన వాళ్ళకైనా కూడా అడపాదడప 1-2 మర్చిపోయి ఉండిన వాళ్ళు కూడా ఇది ఓపెన్ చేస్తే మనకు అందులో ఏమేమి మనం కొనుక్కోవాల్సినవి ఉన్నాయి, ఏంటి, అసలు పూజకి ఎలాంటివి కొనుక్కోవాలి ఏంటి అనే వివరాలు అన్నీ కూడా తెలుస్తాయండి. నేను ఇంకే 1-2 మర్చిపోయినా కూడా మీరు కూడా నాకు అంటే నాకు తెలియజెప్పిన వాళ్ళు అవుతారు. అందుకనే ఒకసారి ఈ వీడియోస్ని చూస్తే మాత్రం తప్పకుండా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇంకా ఈ వీడియోలో నేను ఆ రోజే, అంటే నేను ఇది నిన్న రీసెంట్గా, అంటే ఇప్పుడు అప్లోడ్ చేసిన దీని ముందరైతే అప్లోడ్ చేశాను. ఆ రోజు నేను ఈ విధంగా అయితే రాసుకున్నానండి పూర్తి డీటెయిల్స్తో. ఇలా మనకి సంబంధించిన ఎలా మనం రాసుకుని మనకి సంబంధించిన దేవుడికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మనం షేర్ చేసుకుంటున్నామో పిల్లలకు కూడా ఇదే విధంగా మన పెద్దవాళ్ళే కదండి చెప్పాలి. పిల్లలు లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళమే బాధ్యతగా చెప్పాల్సి. కాబట్టి ఇందాక నేను చెప్పిన ఒక చిన్న శ్లోకం ఉంది కదండి, కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి. ఆ శ్లోకాన్ని మాత్రం ఖచ్చితంగా పిల్లలకి అరచేతులు చూసుకుంటూ మాత్రం చదువుకోమని చెప్పండి. అంటే నిద్ర లేస్తూనే వాళ్ళు మొదలుపెట్టేదే ఈ స్తోత్రం నుంచి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న హయగ్రీవ స్తోత్రం కూడా ఉందండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే అని. దానికి కింద ఉంచిన ఈ శ్లోకాలన్నీ కూడా మనం పిల్లలకి పఠించదలిస్తే, ఇంకా మనకి కుదిరితే వాళ్ళ చేత బై హార్ట్ కంఠస్థం అంటాం కదండి, అవి చేయాలి. తరువాత మనకి అన్నింటికంటే ముఖ్యమైనది దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి అంటే ఇంచుమించు మన అందరికీ కూడా కొద్దిగా అయితే అవగాహన ఉంది. ఇలాంటి దక్షిణాన్ని చూస్తూ సాధారణంగా మనం దక్షిణం వైపు దేవుడి విగ్రహాలు పూజ అనేది చెయ్యం, కానీ ఈ దక్షిణామూర్తి మాత్రం పిల్లల
రూమ్లో దక్షిణాన్ వైపు చూస్తూ మాత్రం పెట్టి పిల్లల చేత ఒక నమస్కారమైనా చేయించాలండి. స్తోత్రాన్ని చదవడం పక్కన పెడితే పిల్లల చేత ప్రతిరోజు కూడా చదువుకునే పిల్లల రూమ్లో ఈ దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిస్తే పిల్లల చదువులో ప్రతిరోజు కూడా మార్పు అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఈ పనిని మాత్రం చేయండి. దక్షిణామూర్తి పటాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి మీ పిల్లల రూమ్లో పెట్టి వాళ్ళ చదువుకి మరింత తోడ్పడతారని, మీకు ఈ వీడియోలో ఏదో ఒక విషయం నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ అండి.